ఈ వీడియోలో నేను చూపించిన విధంగా మీరు గనక సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యి చేస్తే ఖచ్చితంగా 100% అయితే మీకు రిజల్ట్ వస్తుందండి. నాకైతే ఈ ప్రాబ్లం ఉంది, ఏం చేయాలి అని మా అమ్మమ్మని అడిగితే ఈ టిప్ చెప్పింది. సో నాకు జస్ట్ 5 మినిట్స్లో ఈ సిల్వర్ దోశ తవాని నేను చక్కగా క్లీన్ చేసేసుకున్నాను. మీకోసం ఇది రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. మీరే చూస్తున్నారు కదండి, కొంచెం కాదు చాలానే మాడిపోయి ఉంది. సో ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. స్టెప్ నెంబర్ 1, ఈ స్టెప్లో మనం ఈ దోశ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే ఉంచాలండి. మీరు చూస్తున్న విధంగా ఇలా పొగలుగా అయితే రావాలి. ఇలా పొగలుగా రావడం స్టార్ట్ అయ్యాక ఇంకొక 1 మినిట్ ఉంచండి. తర్వాత ఈ దోశ ప్యాన్ని తీసేసి మీరు ఎక్కడ క్లీన్ చేస్తారో అక్కడ తీసుకెళ్ళిపోయి ఈ అట్లు తిరిగేసే దాంతో చక్కగా మీరు ఇలా గీకేసుకుంటూ ఉంటే అది మొత్తం ఆ మాడిపోయిందంతా చాలా ఈజీగా, మీరు ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా ఇలా క్లీన్ అయిపోతుంది. ఇంకో విషయం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పెనం చాలా వేడిగా అంటే నెక్స్ట్ సెకండ్లోనే మీరు ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. పొగలుగా వస్తుంది కదా, ఆ నెక్స్ట్ సెకండే మీరు ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలండి. మీరే చూస్తున్నారు కదా, చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఎక్కువగా శ్రమ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. 100% మీకు ఈ రిజల్ట్ అయితే వెంటనే వస్తుంది. టైం వేస్ట్ అవ్వకూడదని నేను వీడియో ఫాస్ట్ మోడ్లో పెట్టేశానండి. ఇలా మొత్తం మీరు ఎంతవరకు అలా గీకేయగలుగుతారో అంతవరకు మొత్తం అదంతా తీసేశాక దానిపైన 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇంకా 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, విమ్ జెల్ ఉంటే కనుక విమ్ జెల్ వేయడానికి ట్రై చేయండి. ఒకవేళ లేకపోతే నార్మల్ డిష్ వాష్ సోప్ అన్నా పర్వాలేదు. ఆ విమ్ జెల్ వేసి నేను మొత్తం అంతా ఒకసారి నీళ్ళు కూడా తడిపి స్టీల్ స్క్రబ్బర్తో ఒకసారి బాగా కడిగేసుకున్నాను. తర్వాత ఒక 5 మినిట్స్ ఆ వాటర్లో, ఆ విమ్ లిక్విడ్లో కాసేపు నానబెట్టి తర్వాత మళ్ళీ వాష్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టి సేమ్ స్టార్టింగ్లో పొగలుగా ఎలా అయితే వచ్చాయో సేమ్ అలాగే వచ్చాక నేను సేమ్ ప్రాసెస్ మళ్ళీ చేశానండి. కాబట్టి ఇంకాస్త తెల్లగా అయితే వచ్చింది ఈ సిల్వర్ ప్యాన్. సో మీరు ఇంకా నల్లగా ఉంది అని అనిపిస్తే ఖచ్చితంగా ఒకసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టి మళ్ళీ ఒకసారి సేమ్ స్టవ్ మీద ఉండగా కూడా మీరు ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. పెనం ఎంత వేడిగా ఉంటే అంత ఫాస్ట్గా అయితే ఆ నల్లగా ఉన్న మాడిపోయిందంతా చాలా ఫాస్ట్గా అయితే వచ్చేస్తుంది. సో 95% అయితే మనం క్లీన్ చేసేసామండి. సేమ్ విమ్ లిక్విడ్ వేసుకుంటూ నేను అదే ప్రాసెస్ జస్ట్ ఒక 2 టైమ్స్ అయితే చేశాను. స్టవ్ మీద పెట్టి క్లీన్ చేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి మళ్ళీ క్లీన్ చేశాను. ఈ మాత్రం క్లీన్ అయితే అయ్యింది. 95% అయితే క్లీన్ అయిందనే చెప్తాను నేను. సో ఇంతేనండి. మీకు ఇంకా తెల్లగా కావాలితే మళ్ళీ మీరు 3rd టైం చేశారంటే ఇంక కంప్లీట్ కొత్తది ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే వచ్చేస్తుంది. కేవలం 10 నిమిషాల్లోనే మొత్తం ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీ అనే చెప్తాను నేనైతే. మా అమ్మమ్మ చెప్పేదాకా నాకు తెలీదు. ఈ సింపుల్ ట్రిక్ మీకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.